ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను చాలా రోజుల తర్వాత క్యారెట్ కేక్ చేశానండి. అంతకుముందు అయితే ఎప్పుడు రెగ్యులర్గా కేకులు బిస్కెట్స్ ఎప్పుడు ఉండేవన్నమాట ఇంట్లో. ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా తగ్గించేసాను. కేక్ మాత్రం చాలా రోజుల తర్వాత చేశాను. క్యారెట్ కేక్ ఎంత బాగా వచ్చిందో అసలుకి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అసలు ఎలా చేయాలనేది ఈజీనే, ఓవెన్ లేకపోయినా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ చేయడం, చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని మన ఇంట్లో ఉండేవి. గుడ్డు ఉండదా, మైదా ఉండదా, షుగర్ ఉండదా, యాలకుడి ఉండదా, అన్నీ ఉంటాయి కదా. ఎసెన్స్ ఒకటి, సాధారణంగా ఎసెన్స్ కూడా చాలా మంది తెచ్చే పెట్టుకొని ఉంటారు కదా. అందుకనేసి చేయడం ఈజీ. చూసేయండి, నేర్చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇదైతే ఎగ్ వేసిన కేక్ అండి, ఎగ్లెస్ కాదనమాట. సరే రండి, ఎలా చేయాలో చూసేద్దాం. ఇక తయారు చేసే విధానంలోకి వెళ్తే ప్రాసెస్లోకి వెళ్తే మామూలుగా ఇదిగో డేట్స్ వేసానండి. అదే ఖర్జూరాలు ఉంటాయి కదా, అవి వేసాను. కాజు వేసాను అనమాట మధ్యలో. అవి కొన్ని ఇవి కొన్ని తీసుకొని ఫస్టే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దానికి మైదా పిండి వేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే మైదాపిండి ఎందుకు వేయాలి అంటే, ఇప్పుడు ఈ పీసెస్ని మనము కేక్ పిండిలో వేసినప్పుడు మైదాపిండి వేయకుండా ఉంటే ఒకే దగ్గర ఉండిపోతాయి అనమాట. అంటే కిందకి దిగిపోతాయి అనమాట మొత్తం. అదే ఇలా మైదాపిండి వేసామనుకోండి, అప్పుడు మనం ఎక్కడైతే మిక్స్ చేసినప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడక్కడే ఉంటాయి. అంటే మొత్తం కేక్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా ఉత్తగా వేస్తే అన్నీ కిందకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. అందుకని మైదా పిండి వేసేసి అలా మిక్స్ చేసేసి అప్పుడు మనం బ్యాటర్లో మిక్స్ చేయాలన్నమాట. అందుకనేసేసి అలా ముందు ఇదైతే చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దాని తర్వాత క్యారెట్ కేక్ కదా, క్యారెట్ తురుముట 1 కప్పు కావాలండి క్యారెట్ తురుము. సో దానికి ఎంత మీకు క్యారెట్లు చిన్నవి పెద్దవి చూసుకొని 1 కప్పు తురుమేసుకోవాలన్నమాట. ఈ తురిమేది చూసారు, ఒక్కొక్కటి మనకు లైఫ్లో అలా అటాచ్ అయిపోతాయి. ఇది నాకు 30 అంటే పెళ్ళైన కొత్తల్లో కొనుక్కున్నానండి 125 రూపీస్కి. అది అలవాటైపోయి మధ్యలో ఎన్ని కొన్నా కానీ ఇది మాత్రము నాకు వదలబుద్ధి కావట్లేదు దీన్ని. అందుకని నాతో పాటు ఇంకా అది జర్నీ చేస్తూ వస్తుందన్నమాట. చూసారా, తురవడం అయిపోయింది. ఇదండి 1 కప్పు కొలిసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. కరెక్ట్గా 1 కప్పు వచ్చిందండి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకున్నాను కదా. సో క్యారెట్ తురడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే క్యారమెల్ చేసుకోవాలి. ఆ క్యారమెల్ దేనికంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ప్లస్ కలరు మనకు థిక్గా వస్తుంది కదా, చాక్లెట్ అలా క్యారమెల్ కలర్ ఉంటుంది కదా, దానికోసం అనమాట. 1/2 కప్పు షుగర్ తీసుకొని దానికి 2 స్పూన్లు జస్ట్ కొంచెమేనండి, అంటే అది కొంచెం మెల్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వడానికి అవసరమే అనమాట, వేసేసి సన్నని మంట మీద అలా తిప్పుతూ ఉంటే ఆ చక్కెర అంతా కరిగిపోయి లిక్విడ్ అయిపోయి అది ఇంకా అలానే ఉంచితే అది బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయి కొంచెం థిక్గా అవుతుందన్నమాట. దాన్నే క్యారమెల్ అంటారనమాట. మనము ఈ ఐస్ క్రీమ్స్లో కూడా ఐస్ క్రీమ్ పైన కాజు క్యారమెల్ వేస్తాం కదా, అది కూడా ఇలానే తయారు చేస్తారండి. ఇది ఇలా చిక్కగా అయిన దాంట్లో కాజు ముక్కలు వేసేసి అది గడ్డగట్టాక దాన్ని ముక్కలు చేసి ఐస్ క్రీమ్ మీద చల్లుతారనమాట. ఐస్ క్రీమ్ కోర్స్ చేసినప్పుడు అక్కడ నేర్చుకున్నాం. సో ఇదిగోండి థిక్గా అయిపోయింది, మంట తీసేసాను. దానికి ఇప్పుడు ఏంటంటే 1/2 కప్పు వరకు వాటర్ వేసి కొంచెం అలా మిక్స్ చేస్తే అది కొంచెం లిక్విడ్గా, అంటే ఆ థిక్నెస్ తగ్గుతుందన్నమాట. సో అలా నీళ్లు కలిపేసుకొని దాన్ని పక్కన పెట్టేసేయాలన్నమాట. తర్వాత అంటే మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇది మిక్స్ చేస్తామండి. సో క్యారమెల్ చేయడం కూడా అయిపోయింది. చూసారా ఎలా అయిందో నీట్గా, అదనమాట అయిపోయింది. కాబట్టి దీన్ని ఇంకా పక్కన పెట్టేస్తున్నాం. ఈ కేక్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి నిజంగా. క్యారెట్ కేకు ఒకసారి టేస్ట్ చూస్తే ఏ కేకుల మీద కూడా వెళ్ళదన్నమాట. ఇంకోటి ఇంకా నెక్స్ట్ ఇంకొక కప్పు షుగర్ తీసుకొని దాంట్లో ఒక 5 యాలకులు తీసుకున్నానండి. ఇది జాజికాయ అండి, కొంచెం చిన్న ముక్క జాజికాయ. పౌడర్ కూడా ఉంటే పౌడర్ వేసుకోవచ్చు కొంచెం. తర్వాత చెక్క, ఇది
క్యారెట్ కేక్కి కంపల్సరీగా చెక్క పొడిగా నుంటే ఒక హాఫ్ స్పూన్ అది వేసేసుకోండి, లేదంటే ఇలా చెక్క వేసి షుగర్ తోటే మిక్సీ వేసేయండి అనమాట. చక్కగా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు అసలు ఇదే ఇప్పుడు గుమగుమలాడుతూ ఉంటుంది ఆ జాజికాయ చెక్క వాసన అనమాట. చక్కగా దాన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేశాను కదా. దీంట్లో మిగతా ప్రాసెస్ అంతా నడుస్తుందన్నమాట. తర్వాత 1 కప్పు ఆయిల్, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. ఆ షుగర్ పౌడర్లో 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. 2 eggs వేసుకుంటున్నానండి ఎల్లోతో సహా. దీన్ని చక్కగా మిక్స్ చేయాలండి. ఆయిల్ అదంతా ఎగ్ షుగర్ పౌడరు అంతా చక్కగా కలిసిపోయేటట్టు చక్కగా మిక్స్ చేసిన తర్వాత బీటర్ అయినా యూస్ చేసుకోవచ్చండి, లేదా ఇదైనా నడుస్తుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు 1 కప్పు మైదా పిండి జల్లించాలి కదా. 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసానండి. ఎప్పుడైనా కానీ కేకులు కానీ బిస్కెట్లు కానీ చేసేటప్పుడు మైదాలోనే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఇవన్నీ మైదాలో వేసేసి జల్లిస్తేనే చక్కగా ఈక్వల్గా మిక్స్ అవుతుంది అనమాట. లేదంటే విడిగా వేసామనుకోండి, మనం కలిపేటప్పుడు ఒక్కోసారి ఒక్కో దగ్గర ఎక్కువ ఉండిపోవచ్చు, ఒక్కో దగ్గర అసలు కలవకుండా కూడా పోతుంది. అందుకని ఎప్పుడు మైదాలో వేసి జల్లించేస్తే ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి చక్కగా దాన్ని మొత్తం కలపడమే, స్మూత్గా కలిపేయాలన్నమాట. రఫ్గా కలపకూడదండి. రఫ్గా కలిపితే ఏమంటే పిండి కొంచెం గట్టి పడిపోద్ది. ఎంత నిదానంగా స్మూత్గా కలపాలి. ఎప్పుడైనా కేక్కి గట్టిగా గబగబో కలిపామనుకోండి, అది కేకు మన ఫోమ్ రాదన్నమాట, ఉబ్బదు. ఇప్పుడు ఏంటి ఇది కొంచెం చూసారు, ఇందాక క్యారమెల్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసాను అనమాట. ఇప్పుడు చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అవుతుందో, చూసారా ఎంత బాగుందో. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా క్యారమెల్ పాప్కార్న్ తిన్నారా? చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. తర్వాత ఇంకా లాస్ట్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ఎసెన్స్ వేస్తున్నానండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసాను. ఎసెన్స్ ఎప్పుడైనా సరే లాస్ట్లోనే వేయాలన్నమాట. స్టార్టింగ్లో వేసాము అంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. ఇందులో మనం ఇంకా వేసి మిక్స్ చేయాల్సినవి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకేమున్నాయి, మనం కట్ చేసి పెట్టుకున్న కాజు డేట్స్ను ఇంకా క్యారెట్ తురుము ఇవి మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎసెన్స్ వేసాను. అవి వేసిన తర్వాత వేస్తే మేబీ వాటికి ఎక్కువ అంటుకోవచ్చు గబుక్కుని పుసుక్కుని. అందుకని ముందు ఇది వేసేసి మిగతా అవి వేస్తానన్నమాట. చక్కగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు నిదానంగా కలుపుకోవాలండి. దీని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అసలుకి ఇంకేముంది, ఆల్మోస్ట్ కేక్ అయిపోయినట్టే. ఇంకా బేక్ అవ్వడం ఒక్కటే బాకీ అనమాట. ఇద్దండి ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాజు డేట్స్ వేసాను. ఇన్ కేస్ మన దగ్గర డేట్స్ లేవనుకోండి, మన ఖర్జూరాలు లేవనుకోండి, దాని బదులు మీరు కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. సేమ్ వాటిని కట్ చేయని అవసరం లేదు. తర్వాత తురుము పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ తురుము అనమాట మిక్స్ చేసేసి ఇంకేంటి బేక్ చేసేయడమే. ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసేసి చక్కగా స్ప్రెడ్ చేసేసి దీనికి బటర్ పేపర్ అయినా వేయచ్చు, లేదా న్యూస్ పేపర్ కూడా ఈక్వల్గా కట్ చేసి అంటే దీనికి సరిపోయినట్టు కట్ చేసి వేయచ్చు. అది ఎలా చేయాలో నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తానండి. అయితే నేను ఇవి 2 వేయట్లేదు, డైరెక్ట్గానే ఇది వేసేసి మైదా వేసి స్ప్రెడ్ చేసేసి వేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా వెంటనే ఇంకో కేక్ చేయాలనుకోండి, అప్పుడు దీన్ని తోమి టైం పడుతుంది. అదే బటర్ పేపరు తర్వాత న్యూస్ పేపర్ వేస్తే వెంటనే ఇంకో కేక్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదొకటి ప్లస్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈసారి ఈ కేక్ చేసేటప్పుడు అదే అయింది. ఇలా డైరెక్ట్ పెట్టినప్పుడు హీట్ ఎక్కువ ఉనింది అనుకోండి ఎక్కువసేపు ఒక్కోసారి, అప్పుడు అది కింద అంటుకోపోతుంది. నేనేం చేశానంటే ఆత్రం కొద్దీ గబగబా తీసేయాలని వేడి చల్లారక ముందే తట్టే అనమాట, పెద్ద బొక్కబడింది. ఇదండి దీంట్లోకి కేక్ బ్యాటర్ షిఫ్ట్ చేసేస్తున్నాను. కేక్ ఎప్పుడు అయిపోయిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే తీయాలండి మౌల్డ్లోంచి. అదొక లెసన్ అనమాట మీకు చూపించడానికే అన్నట్టు అది అట్లా అయిందనమాట. కేక్ టేస్ట్ మాత్రం సూపర్. మాత్రం అప్పుడప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయా, ఏం చేద్దాం,
తప్పదు, పేపర్ వేయడానికి బద్ధకం వేసి అలా చేసేసాను అనమాట. తర్వాత దీన్ని ఇలా తట్టాలండి, ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అది సెట్ అవుతుంది, లేదంటే కేక్ ఉన్నప్పుడు అది గ్యాప్ లాగా వచ్చేస్తుంటుంది అనమాట. నేను ఇప్పుడు దీంట్లో ఓవెన్లో పెట్టేస్తున్నాను. ఇది ఓటీజీ అండి. ఓటీజీలో ఇది 35 to 45 minutes సరిపోతుందండి. యాక్చువల్లీ 35-40 మధ్యలోనే సరిపోతుంది. 180 degreeలో పెట్టానండి. 180 degreeలో బేక్ ఆప్షన్లో పెట్టాను. మీరు ఒక 40 minutes పెట్టుకున్నా సరిపోతుందండి, నాకు అనిపించింది అనమాట. నేను 45 పెట్టాను, కానీ 35 to 40 ఈ మధ్యలో బేక్ అయిపోతుంది చక్కగా. ఇంకేముంది, ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని అయిపోయింది. కేక్ అయితే అయిపోయింది, వేడివేడిగా ఉంది. ఆ వేడి చల్లారాలండి. ఇంకొకసారి చెప్తున్నాను, వేడి చల్లారాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడే తీయాలి, అప్పుడే నీట్గా వస్తుంది. నాలాగా ఆత్రపడద్దు ప్లీజ్. ఆ కేకు తయారైన తర్వాత చూస్తే ఎవరు తొందరగా ఆగర్లేండి, అలా అనిపిస్తుంది అన్నమాట. అలా కొట్టానా టక్క మామూలుగా అయితే అంత కొట్టన అవసరం లేదు, చల్లారితే. కొంచెం చల్లారక ముందే కొట్టాను, అదో చూసారా అలా అతుక్కపోయి వచ్చిందన్నమాట. ఏం చేయలేం. కేక్ అయితే సూపర్గా వచ్చింది కదా, ఏమంటారు? దానివల్లే అన్నమాట. అదే మనం ఈ బటర్ పేపర్ వేస్తుంటే కూడా అలా రాకపోను. ఏం చేద్దాం, ఒక్కోసారి అలా చూసారా ఇంకా పొగలు కక్కుతుంది, అయినా కట్ చేసేస్తా ఉన్నాను అనమాట. కేక్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చేయడం ఎంత ఈజీనో చూసారు కదా. అన్నీ ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మా ఇంట్లో అయితే ఒక్క రోజులోనే పటక్కన అయిపోయినాయి. గెస్ట్లు కూడా వచ్చారనమాట అదే టయానికి. అదన్నమాట సంగతి. చూసారు కదా, చేయడం అయింది, తినడం కూడా అయింది. అందుకే ఈ 4 పీసులే మిగిలి ఉన్నాయి అన్నమాట. సో ఈ కేక్ కానీ అదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు. ముందు ఇంకా మంచి కేకులు, చాలా వెరైటీలు, చాలా బిస్కెట్లు ఇవి కూడా పెడుతూ ఉంటానండి. వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉండండి. లాంగ్ వీడియో అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. వీలైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. ఉంటా ఈసారి.